8వ వచనం. అందరం కలిసి ఈ మాట చదువుకుందాం. 78 అని అన్నప్పుడు అది 76, 79 మధ్యలో కలిసి ఉంటుంది కాబట్టి ఆ వచ్చిన భాగాలు మనం దృష్టిద్దాం. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించును. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతుంది. 2వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుతుంది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. చాలు. అలాగే రోమాపత్రిక 10వ అధ్యాయం, రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచన భాగాన్ని చదువుకుందాం అందరం కలిసి. 1వ వచన భాగాన్ని చదువుకుందాం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేస్తాను. దయాళుడవైన మా తండ్రి, కరుణా సంపన్నుడానికి స్తోత్రం. ఈరోజు మా ప్రభుదినం, మేము మరలా నీ పాదాల దగ్గర వచ్చి కూర్చున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. ఇలాంటి అనుభవాన్ని, అవకాశాన్ని మందరికీ ఇచ్చినందుకు స్తోత్రం. కేవలము నీ కృప వలన మేము ఆకర్షింపబడిన వారమై నీ సన్నిధిలో వచ్చి కూర్చున్నాం. నీ మాటలు వినగోరి ఆశపడుతున్నాం. ఆకాశం వైపు మా ఆత్మనేత్రాలు ఎత్తి అడుగుచూ ఉన్నాం. దయాళుడవైన తండ్రి, నీ వాక్యపు వర్షమును కురిపించుమని బ్రతిమాలు కొనుచూ ఉన్నాం. చేరి వచ్చిన మా అందరినీ మీ దయగల హస్తములకు అప్పగించుకుంటూ ఉన్నాం. తండ్రి, నిలబడిన మనిషిని మరుగుపరచండి. మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు క్షేమం, దీవెన, ఆశీర్వాదం, దిద్దుబాటు, పురికొల్పు, ఆదరణ. మనుషుని వలన ఎంత మాత్రం ప్రయోజనం లేదు కనుక ఊరగా వాడుకొని మాతో మాట్లాడుమని నమ్మదగిన దేవునికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకే మహిమ, ఘనత, ప్రభావములని ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, చదవబడిన లేఖనాలను బట్టి మీకు ఇప్పటికే పాఠ భాగం అర్థమైంది అనుకుంటా. ఈరోజు మన పాఠ భాగం ఏంటంటే రక్షణ. ఏంటిది? రక్షణ. రక్షణ అన్న సంగతులు అర్థం చేసుకోవటానికి కొంత సమాచారం అవసరం, దేవుని లేఖనం అవసరం. రక్షణ అనేది 2 రకాలుగా ఉండవచ్చు. ఒకటి శరీర సంబంధమైన రక్షణ ఒకటి కావాలి. అది దేశానికి రక్షణ కావాలి, ఇంటికి రక్షణ కావాలి, ప్రతి వ్యక్తికి రక్షణ కావాలి. అవి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే సోల్జర్స్, వీరు ఆ పార్ట్ చేస్తూ ఉన్నారు. అయితే దైవ గ్రంథము చెబుతున్న ఈ రక్షణ అదేనా అంటే, దైవ గ్రంథము చెబుతున్న ఈ రక్షణ అది కాదు. ఇది ఆత్మను గూర్చినటువంటి సంగతి. అందుకని
అది అర్థం చేసుకోవటానికి ప్రొసీజర్స్ తెలిస్తే చాలు, కానీ ఇది అర్థం చేసుకోవటానికి వాక్యము కావాలి, ఆత్మ జ్ఞానం కూడా కావాలి. కొంత ఆత్మ సంబంధమైన జ్ఞానం అవసరం ఈ రక్షణను అర్థం చేసుకోవటానికి. ఈ రోజులో రక్షణ అన్నటువంటి లేదా సాల్వేషన్ అన్న సంగతిని బోధించే బోధకులు తక్కువయ్యారు, బోధ తక్కువైంది. అందుకనే చాలామంది యవనస్తులకి, చాలామంది నేటి తరానికి రక్షణ అనేది అర్థం కావటం లేదు. కొంచెం అర్థమైనా దాన్ని ఒక మాటతో చెప్పేస్తున్నారు. ఏమని? రక్షణ అంటే ఏంటంటే బాప్తిసం తీసుకోవడమే కదా అంటున్నారు. కొంచెం డిఫరెంట్గా ఆలోచన చేస్తున్నారు. కారణం ఏంటంటే కొంచెం సమాచారం అవసరమైంది. కాబట్టి ఈరోజు రక్షణను గురించినటువంటి సంగతులను కొంత మనము జ్ఞాపకం చేసుకొని వాటిని అర్థం చేసుకుందాం. వీలైతే వీటన్నిటిని కూడా మీరు మీ బైబిల్లో నోట్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చదివిన 3 భాగాలలో లూకాసు వార్తలో చదవబడిన భాగం ఒక ప్రవచనాత్మకమైన సంగతిని గురించి ప్రవచిస్తున్న సంగతి మనకు అర్థమవుతుంది. ఆ ప్రవచనంలో ఉన్న సారం ఏంటి ఒకసారి చూద్దాం. చూడండి, 79, 75, 76 నుంచి ఆ వచ్చిన భాగాలు చదువుకున్నాం. మధ్యలో, మరియు ఓ శిష్యువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదువు. ఆ తర్వాత మాట నుంచి అందరు పట్టుకోండి. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు స్టేట్మెంట్ అర్థం చేసుకోవాలి. ఏదంట రక్షణ అంటే? రక్షణ జ్ఞానం అనేది ఎప్పుడు వస్తుందంట? అక్కడ రాయబడిన మాట, పాపములు క్షమించుట వలన, వారి పాపములను క్షమించుట వలన. రక్షణ అనేది నీ జీవితంలో, నా జీవితంలో వ్యక్తిగతంగా ప్రారంభమయ్యే ఒక సంభవం, సంఘటన. ఇది ఆత్మ సంబంధమైనది అని గుర్తుపెట్టుకోవాలి. ప్రేరేపించేవాడు దేవుడే, ప్రేరేపించబడుతుంది నీవు మాత్రమే, ఇంకా మధ్యలో ఎవరు ఉండరు. ఇది రక్షణకు ఉన్నటువంటి కమ్యూనికేషన్. ఎవరెవరు ఉంటారు? రక్షింపబడే వ్యక్తి, రక్షించుచున్న దేవుడు. ప్రేరేపించేవాడు దేవుడే, ప్రేరేపించబడుతుంది నీవే. ఇక పాపముల విషయమై పశ్చాత్తాపం పొందాలి. ఇప్పుడు కూడా పశ్చాత్తాపం పొందేటట్లు చేసేది దేవుడే, పశ్చాత్తాపం పొందవలసింది కూడా నీవే. వ్యక్తిగతంగా మానవుడు తనకు తానుగా నేను పాపిని అన్న సంగతి మొదట గ్రహించాలి. పాపి అని గ్రహించాలి. కొన్నిసార్లు ఏమనుకుంటా అంటే, నేనేం పెద్ద పాపం చేశానబ్బా, వార్తల్లో చూపిస్తుంటారు కదా మర్డర్లు చేసేవాళ్ళు, లేకపోతే భయంకరమైన పాపాలు చేసేవాళ్ళు, అట్టోళ్ళు కదా పాపులు, నేనెందుకు పాపినైతా అని అనుమానం కలగవచ్చు. దైవగ్రంథం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని లేఖనం సెలవిచ్చింది. ఆ ఒక్క స్టేట్మెంట్లో మనమందరం ఎవరమని చెప్పాలి? పాపులమే అని చెప్పాలి. ప్రభువును అంగీకరించినంత వరకు, పాప క్షమాపణ పొందనంత వరకు ఏ లిస్టులో ఉంటాము? పాపుల లిస్టులో ఉంటామండి. పాపుల లిస్టులో ఉంటాం. పాపులంటే ఎక్కడుంటారు? అమెజాన్ అడవుల్లో ఉంటారా? పాపులంటే ఎక్కడుంటారు? వేరే కంట్రీలో ఉంటారా? ఎక్కడుంటారు? పాపులంటే మనలోనే, మన దగ్గరే ఉంటారు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన మొదటి సమాచారం ఏంటంటే, రక్షణ జ్ఞానం కలగాలంటే వారి పాపములను క్షమించుట వలన కలుగుతుంది అనే సంగతి నువ్వు అర్థం చేసుకో. నీ పాపములు క్షమించబడాలి అన్నది రక్షణకు మొదటి పాయింట్. అంతకంటే ముందుగా నేను పాపివి అని గ్రహించాలి. చూడండి, ఇంతవరకు చదివిన తిమోతికి రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. ఇంతకు ఈ రక్షణ జ్ఞానం పొందాలి అన్నది ఎవరి అభిప్రాయం? నీ అభిప్రాయమా, నా అభిప్రాయమా, లేకపోతే ఇదేమన్నా పరాయి దేశం నుంచి వచ్చిన అభిప్రాయాల సమాచారమా? కాదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఇంతకు ఈ రక్షణను గుర్చిన జ్ఞానం కలిగి ఉండాలన్నది ఎవరి అభిప్రాయం? 4వ వచనం, ఆయన
మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు అంటే ఇష్టపడుతున్నాడు, కోరుకొనుచున్నాడు అనే అర్థం. ఎవరు కోరుకొనుచున్నారంట? దేవుడు కోరుకొనుచున్నాడు, అది అర్థం. ఎవరు రక్షణ జ్ఞానము కావాలని, మనుషులు పొందాలని ఎవరు కోరుకొనుచున్నారు నీ ఎడల అంటే దేవుడు కోరుకొనుచున్నాడు. కొంతమంది రక్షణ పొందుతారు కానీ రక్షణను గూర్చిన జ్ఞానం మాత్రం సంపూర్ణంగా రాదు వాళ్ళకి. ఎంతవరకు క్వశ్చన్ అడిగినా ఏమంటారంటే, ఏమ్మా రక్షణ పొందినావా అంటే కొంతమందికి ఈ టర్మినాలజీ కూడా అర్థం కాదు. కొంతమందికి ఏమర్థం కాదు, రక్షణ పొందినావా అంటే అర్థం కాదు. డైరెక్ట్గా ఇదే కావాలి పదం, ఏది బాప్తిసం తీసుకున్నావా అని అలా అంటే అర్థమవుతుంది, ఓ తీసుకున్నాను. బాప్తిసం పొందే కంటే ముందు జరగవలసిన అత్యంత ప్రాముఖ్యమైన సంగతి రక్షణ. ఇది జరగకుండా నీవు బాప్తిసం తీసుకున్నావు అని అంటే అది డూప్లికేట్ ఆధార్ కార్డ్ లాంటిది. ఎట్లాంటి ఆధార్ కార్డ్ అది? డూప్లికేట్ ఆధార్ కార్డ్ లాంటిది, చెల్లదది. ఒకవేళ చెలాయింపు చేసుకోవడానికి నీవు ఉపయోగించుకోవచ్చేమో, కానీ పరలోక విషయంలో అది చెల్లదు. ఇట్లా కొంతమంది చేశారు. మనకు 100 మంది బాప్తిసాలు తీసుకుంటే చర్చి కడతారంట అంటారు. ఏం చేశారు? ఈ 7th డే వాళ్ళు ఈ పని చేశారు. మా ఊరికి కూడా వచ్చారు, అందుకే చెప్తున్నా. మా ఊరికి కూడా వచ్చి 40 మంది బాప్తిసాలు కానీ తీసుకుంటే చర్చి కడతారంట అన్నారు. అంతే, ఒక కమ్యూనిటీ వాళ్ళల్లా తగలబడి బాప్తిసాలు తీసుకున్నారు. అంతే, తీసుకుని మొత్తానికి ఏం కట్టించుకున్నారు? చర్చి కట్టించుకున్నారు. ఒక్కరి జీవితంలో మార్పు లేదు. లేఖనం అలా చెప్పట్లేదు, దేవుని వాక్యం అది చెప్పట్లేదు. ఆ సంగతిని గురించి బోధించట్లేదు దేవుని వాక్యం. దేవుని వాక్యం బోధించేదేనంటే మొదట నీవు మారు మనసు పొందాలి, నీ పాపములకు నీవు ప్రాయశ్చిత్తం పొందాలి, నీవు పాపివి అన్న సంగతి గ్రహించాలి. నీవు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, క్రైస్తవేతర కుటుంబంలో పుట్టినా, ఎక్కడ పుట్టినా నేను గ్రహించాల్సిన మొట్టమొదటి సంగతి ఏంటంటే యు అండ్ మీ ఆర్ ద సిన్నర్స్ అన్న సంగతి గుర్తెరగాలి. అప్పుడే కదా నేను పాపినంటేనే కదా పాపుల రక్షకుడు అవసరమయ్యేది. నేను పాపినే కాదనుకుంటే ఇక నీకేందుకు రక్షకుడు అవసరం? అందుకే ఆయనే అన్నాడు, ఇట్లాంటి స్వభావం కలిగిన వాళ్ళను, ఇట్లాంటి మనసు కలిగిన వాళ్ళని అన్నాడు ఒక మాట, నేను నీతిమంతులను పిలువ రాలేదు, నేను ఎవరిని పిలవడానికి వచ్చాను? పాపులను పిలవడానికి వచ్చాను. అంటే దాని అర్థం ఏంటి? మీరు పాపులు అనుకుంటే నన్ను అర్థం చేసుకుంటారు, లేదు మీరు నీతిమంతులు అనుకుంటే నన్ను అర్థం చేసుకోలేరు. నేను పిలవడానికి వచ్చింది పాపులను పిలవచ్చింది, అంతే. దట్ ఈస్ ద స్టేట్మెంట్. లేదులే ప్రభా మాకు అక్కర్లేదని అంటే వారికి వారు అనుకుంటున్నారు మేము నీతిమంతులమని, అంతే. కాబట్టి రక్షణను గూర్చిన జ్ఞానము అవసరము కావాలి, ప్రతివారు కలిగి ఉండాలనేది దేవుని ఇచ్ఛది. అంటే దేవుని ఇష్టం, దేవుని కోరిక. అవునండి, అందుకే దేవుడు మనల్ని ఈ లోకమందు సృజించింది. చూడండి, ఇది దేవుని ఆశ మాత్రమే కాదు. ఇప్పుడు చూడండి, దేవుని ఆశ తర్వాత ఇది ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఆశ పుట్టాలి. అందుకని రోమాపత్రిక 10వ అధ్యాయంలో 1వ వచనాన్ని చదివించాను. మరలా చదువుకుందాం. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయము 1వ వచన భాగాన్ని చదువుకుందాం. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత ఇంకా మిగతా వారు కూడా రక్షణ పొందాలనే ఆశ రక్షింపబడిన వానిలో కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందాలి, రక్షణ జ్ఞానం కావాలనేది మొదటి కోరిక ఎవరిది? దేవుని కోరిక. రెండవది ఎవరిది? దేవుని పిల్లల కోరిక. నీ ఇంట్లో రక్షణ పొందలేని వారు ఉన్నారా? ఇంకా నీ చుట్టూ ఇంకా రక్షణ లేని వారు ఉన్నారా? అలాగైతే నీ హృదయంలో ఏముండాలి తెలుసా? ఒక అభిలాష ఉండాలి, ఒక ప్రార్థన ఉండాలి. అదే పౌలు అంటున్నాడు, నా హృదయాభిలాషయు నా ప్రార్థనయు అయి ఉన్నది. ఎవరు రక్షణ పొందాలంటే అతని ఆశ ఇశ్రాయేలులో రక్షణ పొందాలని. మరి మన వారు రక్షణ పొందాలని ఆశ కలిగి ఉండాలి.
ఇది రక్షణను గుర్చినటువంటి అభిలాష దేవునికి ఉంది అన్న సంగతి మనము అర్థం చేసుకోవాలి. అలాగే దేవుని పిల్లలకు ఉంది. ఇంతకు దేవుని ప్రణాళిక, మనల్ని ఈ లోకమునకు పంపించిన దేవుని ప్రణాళిక కూడా అదే. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచన భాగాన్ని చదువుకుందాం. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే గాని దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. ఎందుకు నియమించాడు నిన్ను నన్ను? వాట్ ఈజ్ యువర్ లైఫ్ పర్పస్? వై యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్? ఎందుకు నీవు ఈ లోకంలో బ్రతుకుతున్నావు? ఎందుకు దేవుడు నిన్ను నియమించుకున్నాడు? తల్లి గర్భంలో నిన్ను రూపించుకొని ఎందుకు తెచ్చుకున్నాడు అంటే రక్షణ పొందుటకే గాని ఉగ్రత పాలగుటకు కాదు అని దేవుడు చెబుతూ, అంటే పుట్టిన ప్రతి మనుష్యుడు ఏం పొందాలి? బాధ్యతగా ఏం పొందాలి? రక్షణ పొందాలి. అంతే. పాస్టర్ చెప్పాడనో, మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారనో, 10వ తరగతి అయిపోయింది కదా ఇంకా బాప్తిసం తీసుకోకపోతే ఎట్టానో, లేకపోతే ఇంటర్మీడియట్కి వెళ్తున్నాను కదా అంత సుఖంగా జరగాలని కొంతమంది అంటున్నారు. ఎందుకమ్మా తీసుకుంటున్నా అంటే అంత సుఖంగా జరగాలని తీసుకుంటున్నాను. ఇదేమన్నా పూజనా? ఇందుకోసం నువ్వు రక్షణ పొందకూడదు. నీవు పాపివి, పాపం వలన వచ్చు జీతం మరణం, అది నిత్య నరకాగ్ని. దాని నుంచి తప్పించుకోవాలనుకుంటే యేసుక్రీస్తు ఒక్కడే మార్గం, సత్యం, జీవమై ఉన్నాడు. ఆయన ఎదుట మొకరిల్లి దేవా నేను పాపిని అని ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన నీ కొరకు కార్చిన ఆయన అమూల్య రక్తము చేత నిన్ను కడిగి పవిత్రపరిచి పరలోక రాజ్య నివాసులుగా, తన సొత్తైన ప్రజలుగా, తన పిల్లలుగా నిన్ను చేసుకుంటాడు. ఇది రక్షణ కార్యం. ఇలాంటి అనుభవం లేకుండా నీవు ఈ కార్య విషయంలో ముందుకు అడిగేయటానికి ఎంత మాత్రం వీల్లేదు. కాబట్టి అల్టిమేట్లీ దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ అని గుర్తుపెట్టుకోవాలి. రక్షణ పొందటం దేవుని చిత్తమై ఉన్నది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే రక్షణ పొందరు, రక్షణ ఉండదు, కానీ దేవుని చిత్తం కోసం ఆలోచన చేస్తుంటారు. ఇట్లాంటి కేటగిరీ నేను చాలా చూశాను. కొన్ని హౌసెస్ విజిట్ చేసినప్పుడు వెళ్తాను, వాళ్ళ ఇంట్లో రకరకాల ప్రజలు ఉంటారు. ఒకరు ప్రభు నమ్ముకుంటారు, ఒకరు నమ్ముకుంటారు. ఓ చోట బైబుల్ ఉంటుంది, ఓ చోట ఇంకోటి ఉంటుంది. రకరకాల సిచ్యువేషన్స్. దేవుడు నన్ను ఎందుకు దాని గుండా తీసుకెళ్ళాడో నాకు తెలియదు, కానీ ఇలాంటి అనుభవాల కొరకే అనిపిస్తుంది. అర్థం కాదు కొన్నిసార్లు. అతను ఏం చేస్తాడు అంటే, అయ్యా దేవుడు నాకు దర్శనాలు చూపిస్తాడు, నాకు అవి చూపిస్తాడు, నాకు ఇది చేస్తాడు, అది చేస్తాడు, అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. అయ్యో బాబోయ్ చాలా సమాచారం ఉంది ఇతని దగ్గర అనుకొని అతడు 1/2 గంట మాట్లాడిన తర్వాత ఒక మాట అడిగాను, అయ్యా మీరు రక్షణ పొందారా అని అడిగాను. రక్షణనా? అర్థం కాలే, పాయింట్ అర్థం కాలే. ఇంకా ఆయన పరిభాషలో బాప్తిసం తీసుకున్నావా అని అడిగాను. బాప్తిసం ఏం తీసుకోలేదు, మా ఇంట్లో ఇంకా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడే ఈయనకి ఏం కలుగుతున్నాయంట? దర్శనాలు కలుగుతున్నాయంట, భాషలు మాట్లాడతాడంట, ఇంకోటంట. అర్థం కాని పరిస్థితులు ఇవన్నీ. అటన్నిటిని పక్కన పెట్టు. రక్షణ అనేది ప్లెయిన్గా అర్థమయ్యే ఒక సంగతి, చాలా నీట్గా అర్థమయ్యే సంగతి. నీవు నేను పాపి అని గ్రహిస్తే చాలు, ప్రభు కావాలనే కోరిక నీలో పుడుతుంది. నీ కొరకు పాపం వలన వచ్చే జీతం నిత్య నరకాగ్ని ఉంది అని తెలుసుకుంటే చాలు, తప్పించుకోవాలనే భయం పుడుతుంది. ఇదే రక్షణకు మూలం, ఇంకేది కాదు. నేను పాపిని ప్రభు అని అర్థమవుతుంది. 2005వ సంవత్సరం నాకు అర్థమైంది. ఒక సేవకుడు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు అయ్యో నేను పాపినే అన్న విషయం నాకు అర్థమైంది. నాకెవరు అది వరకు సువార్త సరిగా చెప్పిన వాళ్ళు కాదు. ఆ రోజే వింటున్నాను దేవుని వాక్యం స్పష్టంగా. అంతవరకు పూజలు, పునస్కారాలు, ఇష్టానుసారమైన జీవితం, విగ్రహాల మధ్యలో భయంకరంగా జీవించిన జీవితం, విగ్రహం తప్ప మాకు వేరే అనుగ్రహమే లేదన్నట్టుగా బ్రతుకుతున్న జీవితాలు. అలాంటి సమయాల్లో యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడయ్యా, నీవు పాపివి, నీ పాపం వలన వచ్చే జీతం బహు ఘోర నరకాగ్ని అని చెబుతూ ఉన్నప్పుడు
నాకు అర్థమైంది నేను ఎక్కడో పాపిని అని అర్థమైంది. నా అంతరంగంలో ఎక్కడ నా మనస్సాక్షి ప్రశ్నిస్తూ ఉంది. అప్పుడే నా జీవితానికి ఓ రక్షకుడు అవసరమని నా అంతరంగ స్వభావం నాకు చెబుతూ ఉంది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఈ సంగతి. నీ అంతరంగంలో నీ మనస్సాక్షి చెబుతుంది నీకు రక్షకుడు అవసరమన్న సంగతి. ఆ మాటలు వింటున్నప్పుడు నా జీవితాన్ని ప్రభువుకి ఇచ్చుకోవాలని తీర్మానం చేసుకున్నాను. అయినా భయపడి కొంత ల్యాగ్ చేశాను. ఆ రోజే దేవుని సేవకుడు చేతులెత్తు నీకోసం ప్రార్థన చేస్తానని చెబితే భయపడ్డాను నేను. మరికొంత సమయాన్ని తీసుకున్నాను. ఆ తర్వాత మరలా దేవుని వాక్యం వినటానికి అదే మందిరానికి నేను మరలా వెళ్ళినప్పుడు మరలా దేవుడు మాట్లాడుతున్నాడు నాతో. ఇంకా నాకు అర్థమైంది, ఆలస్యము చేస్తే ఏనాడు నా మరణమో నాకు తెలియదు, ఈరోజే నేను మరణిస్తే నిత్య నరకాగ్నికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కదా అని చెప్పి ఆలస్యము లేకుండా దేవుని రక్షణ నేను పొందటానికి సిద్ధపడ్డాను. నేనే నేరుగా వెళ్ళి అయ్యా నేను రక్షణ పొందాలి అని ఆశపడ్డాను. దేవుని సేవకులు 2 మాటలు చూపించి నా కోసం ప్రార్థన చేశారు. నా హృదయంలో భారం దిగిపోయింది. రక్షణ పొందాను అన్నటువంటి ఆ స్వతంత్రత నాలో కలిగింది. భారమంతా తొలగిపోయింది. ఇక దేవుని కొరకు బ్రతకాలని ఆశ నాలో పుట్టింది. అది రక్షణకు సూచనగా కనబడుతుంది. కాబట్టి రండి కొన్ని విషయాలు నేను త్వరగా తెలియచేసి పాఠాన్ని ముగిస్తాను. ప్రియమైన దేవుని వారలారా, యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఇంతకు ఈ రక్షణ ఎక్కడ దొరుకుతుంది? ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్. దేవుని రక్షణ లేదా రక్షణ దొరికే ఈ స్థానము ఎక్కడ దొరుకుతుంది అన్న సంగతిని మనం ఆలోచించేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చదువుకుందాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. చాలు. ఎక్కడ ఉంది రక్షణ అంటే ఆయన ద్వారా అనే మాట అర్థమవుతుంది. కుమారుని ద్వారా. లోకమునకు రక్షణ ఎక్కడ దొరుకుతుంది అంటే కుమారుని ద్వారా. కుమారుని ద్వారా. ఈ లోక సంబంధమైన ఆచారాల మధ్యలో వెళ్తున్నప్పుడు నాకు ఒక విషయం తెలుసు. అదేంటంటే భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా అనేక కమ్యూనిటీస్ చేసే ఒక ఆచారబద్ధం ఏమిటి అంటే, ఒక మనిషి చచ్చిపోతే, ఒక తండ్రి చచ్చిపోతే, తల్లి చచ్చిపోతే అతనికి కొరివి ఎవరు పెట్టాలంట? కుమారుడు కొరువు పెట్టాలి. కుమారుడు కొరువు పెడితేనే అతడు ఎక్కడికి వెళ్తాడంట? స్వర్గానికి వెళ్తాడంట. కుమారుడు కొరివి పెట్టడం వలన కాదు, దేవుని వాక్యం చెబుతుంది. కుమారుని ద్వారా రక్షణ. అయితే ఏ కుమారుడు ఇక్కడ? దేవకుమారుని ద్వారా రక్షణ కలుగుతుంది. ఆ దేవకుమారుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేది అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు నామములోనే రక్షణ. అది లోకమంతా వారని కాదు, వీరని కాదు, చిన్నని కాదు, పెద్దని కాదు, ఏ వర్గము భేదము లేదు, కుల మత వర్గ వర్ణ వయోభేదములు లేకుండా సకల జనులు రక్షణ పొందటానికి ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్. ఆయనను పంపిందే ఈ లోకానికి, ఆయన వచ్చిందే ఈ లోకానికి రక్షించటానికి అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయము 8వ వచన భాగాన్ని. మీ విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలు. ఇది దేవుని వరమే అన్న సంగతి అర్థం చేసుకోవాలి. ఏంటిదమ్మా ఇది? దేవుని వరం. నీవేదో కష్టపడి పనిచేస్తే వచ్చేది కాదు, నీవేదో డబ్బు చెల్లిస్తే వచ్చేది కాదు, నీవేదో కమిట్మెంట్ అయితే లేకపోతే ఒక పని చేస్తే నాకు ఇది ఇస్తావా అన్న దాని మీద ఇది బేస్ లేదు. కేవలము కృప ద్వారా రక్షింపబడ్డాం. ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ గ్రేస్. ఏంటిది?
కృప రక్షణకు మూల కారణము. కృప మానవుడు తన క్రియల ద్వారా, మానవుడు ధర్మశాస్త్రము ద్వారా, మానవుడు తన నీతి క్రియల ద్వారా, మానవుడు తన యొక్క ఏ మంచి క్రియల ద్వారా రక్షణ పొందలేడు. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. దేవుని సర్వాధికారి అయిన దేవుని యొక్క స్టేట్మెంట్ ఇది. ఎవడు తన క్రియల ద్వారా నీతిమంతుడు కాలేడు. అయితే దేని వలన జరగాలి? దేవుని కృప ద్వారా. మానవుడు నశించుట దేవునికి ఇష్టం లేక, మానవుడు పాతాళానికి వెళ్ళుట దేవునికి ఇష్టం లేక, మానవుడు నశించుట దేవునికి ఇష్టం లేక, మానవుడిని రక్షించాలి అన్న సంగతి దేవుడే ఆలోచన చేశాడు. మానవుని రక్షించడానికి సోర్స్ కూడా దేవుడే ఇచ్చాడు. ఆ సోర్సే దేవుని కృప. దేవుని కృప ద్వారా. అందుకని ఆ మాట చదవండి, మీ విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఎప్పుడు గర్వపడటానికి వీల్లేదు ఇది. అలాగని రక్షణ పొందని వారు పొందిన వారిని చూసి భయపడాల్సిన అక్కర్లేదు, వాళ్ళేదో సాధించారని. కొన్నిసార్లు నాకు ఈ భయం కలిగేది. ఆరాధన కూర్చునేవాడిని, దాదాపు 100 మంది ఆరాధన చేస్తున్నప్పుడు మధ్యలో ఎక్కడో కూర్చునేవాడిని. ఇట్లనే ఆరాధన బల్ల పంచుతూ ఉన్నప్పుడు దేవుని సేవకుడు ఇలానే ప్రకటించేవాడు, రక్షింపబడి బాప్తిసం పొందిన వారు, వాక్యానుసారమైన రీతిలో బాప్తిసం పొందిన వారు మాత్రమే ఈ బల్లలో చేవేయండి. అలాంటి అనుభవం లేని వారు పాత్ర మీ దగ్గరకు వస్తుండగా ప్రక్కవారికి అందించండి అని అంటూ ఉన్నప్పుడు లోపల భయం కలిగేది. నాకు దక్కకుండా ఏదో దాటి వెళ్తుంది, దీనికి నేనేదో అర్హుడను కానట్లుగా నాకుంది అన్నటువంటి ఒక భయం కలిగేది. నా పక్కన ఉన్నటువంటి వారిని చూసి నేనేమనుకున్నానంటే, అమ్మోవారు చాలా గొప్పవారు, నేనేడ రక్షణ పొందుతాను, నాకు దొరుకుతుండదు అంటవా ఈ భాగ్యం అనేటువంటి భయం కలుగుతుంది. నో, ఇది ఎవరి వలన కలిగినది కాదు, ఇది దేవుని వలన కలిగినది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యు వాంట్, గాడ్ ఈజ్ రెడీ టు గివ్ యూ. రక్షణ కావాలా? దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా. ఇది మీ వలన కలిగినది కాదు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. రండి, 2వ మాటను చూపిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్. మొదట ప్రభువే, రెండవది ఆయన కృప అనే సంగతి, దేవుని గుర్చిన సంగతిలో మనం చూసాం. రెండవది ఆయన, అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం చూడండి. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. ఆయన ఒక నామం ఇచ్చాడు, ఆ నామములోనే రక్షణ పొందాలి. అంటే నీకు ఏ నామం తెలియాలి? ఏ నామం తెలియాలి? ప్రభు నమ్మకం ముందు ఎన్ని నామాలో మా జీవితాల్లో. కొన్ని అడ్డంగా ఉంటాయి, కొన్ని నిడువుగా ఉంటాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు నామములోనే రక్షణ అన్న సంగతి నీకు అర్థం కావాలి. యేసు నామము నీకు అర్థం కావాలి. శక్తిగల నామం, బలమైన నామం, రక్షణ పొందే నామం. ఇట్టి నామములో మాత్రమే రక్షణ పొందగలము, కానీ మరి ఏ నామమున రక్షణ పొందలేము. దేర్ ఈజ్ నో ఎనీ అదర్ సోర్స్ ఫర్ ద సాల్వేషన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అని దేవుని వాక్యం ఛాలెంజ్ చేసి చెబుతుంది. దేవుని వాక్యము చెబుతుంటుండగా రక్షణ దేవుని యొద్ద అనగా యేసు క్రీస్తు నామములో రక్షణ ఉంది అన్న సంగతి నువ్వు రెండవది గ్రహించాలి. 3వ సంగతిని చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఓకే, దేవుని వలన రక్షణ వస్తుందని అర్థమైంది. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని కృపయనే అర్థమైంది. ఓకే, దేవుని నామము అనగా యేసు క్రీస్తు నామం అన్నది మనకు అవసరము అన్న సంగతి నీకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఏంటి అని అంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. 2:21 వచనం. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు.
యేసు నామం నీకు అర్థమైందా? ఇది రక్షణ గల నామం. యేసు ప్రభు నీకు అర్థమయ్యాడా? ఆయన వచ్చింది రక్షించడానికే. ఆయన వచ్చిందే పాపులను రక్షించుటకు. క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్న సంగతి నీకు అర్థం కావాలి. ఇవన్నీ అర్థమైన తర్వాత నీవు యేసు క్రీస్తు నామములో రక్షణ ప్రార్థన చెయ్యాలి. నువ్వు చేసే ఆ ప్రార్థన ఎప్పుడైతే ఉందో అదే సోర్స్. అట్లా కాకుండా ఏ కార్డు ఇస్తేనో నీకు రక్షణ రాదు. ఏమి చేయకుండా నువ్వు నీళ్ళలో మునిగితే రక్షణ రాదు. యేసు క్రీస్తు నామము ఎరగాలి, యేసు క్రీస్తు నామమును ఒప్పుకోవాలి. యేసు క్రీస్తు నామంలో ప్రార్థనలో నీవు నాకు ఏం కావాలని అడగాలి? పరలోక రాజ్యం కావాలి. ఇప్పుడు గుర్తుకొస్తుందా? సిలువలో ఉన్న ఒక దొంగ ఏమని అడిగాడు? ప్రభువా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తూ అడిగాడు. అడగంది అమ్మైనా బువ్వ పెట్టదట, అడగంది అమ్మైనా అన్నం పెట్టదు. అడగాలి. అందుకనే ప్రార్థన చేయి వారందరూ, అందుకే రాయబడ ప్రభు నామమును బట్టి ఏం ప్రార్థన చేయాలి? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ ఏం పొందుతారంట? రక్షణ పొందుతారు. అయితే ప్రార్థన ఇదివరకు చేశాం కదయ్యా అంటే ఆ ప్రార్థన వేరే. చదువు కోసం అడగొచ్చు, కష్టాల కోసం అడగొచ్చు, ప్రయాణాల కోసం అడగొచ్చు, ఆహారం కోసం అడగొచ్చు, బట్టల కోసం అడగొచ్చు, ఇంకోటి అడగొచ్చు. కానీ ఈ ప్రార్థన రక్షణ ప్రార్థన అనేది గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ సాల్వేషన్. ఇప్పుడు నువ్వు చేయాల్సిన బాధ్యత అతి క్షుణ్ణంగా నువ్వు తెలుసుకోవాలి. రండి, ఇది మనకే కాదు, ఈ రక్షణ జ్ఞానం నీవు 10 మందికి చెప్పడానికి కూడా అవసరమని నేను ఈ మాటలు చెబుతున్నాను. నేను రక్షణ పొందానులే, ఇంకా నాకెందుకు ఇవి అవసరము అని అనుకోవద్దు. ఇవి రక్షణ జ్ఞానము నీవు ఇతరులకు చెప్పడానికి కూడా నీ బాధ్యత ఉన్నది. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనంలో చూడండి, ఒక మనుషుని యొక్క ప్రశ్న ఇలా కనబడుతుంది. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 30వ వచన భాగాన్ని చదువుకుందాం. 16:30. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇతను ఐలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ఇది ప్రశ్న అండి. మానవునికి ఇప్పటికీ అర్థం కావలసినటువంటి ఓ సంగతి ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు చక్కగా. ఐలారా, రక్షణ పొందటానికి నేనేమి చేయాలి? ఇది ప్రతి మనుషులలో ఈ క్వశ్చన్ ఏర్పడితే చాలా మంచిది, చాలా మంచిది. ఈ క్వశ్చన్ లేకుండా ఆన్సర్లోనికి వెళ్తున్నారు. ఈ క్వశ్చన్ లేకుండా రక్షణ పొందామన్నటువంటి ఆ అనుమానంలోనికి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళటానికి వీల్లేదు. చక్కగా అతను అడుగుతున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? మై సెల్ఫ్ పర్సనలీ వాట్ ఐ హ్యావ్ టు డూ అని అంటున్నాడు. టు గెట్ ద సాల్వేషన్, దేవుని రక్షణ పొందటానికి నేనైతే ఏం చేయాలి అని అంటున్నాడు. ఇది ప్రశ్న. చూడండి, 1వ మాట అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. నువ్వేం చేయాలన్న సంగతిని నువ్వు రాసుకోవాలి. నేనేం చేయాలి అన్న సంగతిని మనం తెలుసుకోవాలి. 13వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 26వ వచన భాగాన్ని. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. రక్షణ వాక్యము నీవు వినాలి. నంబర్ 1 ఏం చేయాలి? నేనేమి చెయ్యాలయ్యా అని అంటే మొట్టమొదటి పాయింట్ ఏంటిది? రక్షణను గూర్చిన వాక్యం నీవు వినాలి. అదే అపోస్తల కార్యంలో 11వ అధ్యాయము 14వ వచనంలో చూడండి, పర్టికులర్గా రక్షణ పొందటానికి కావలసినటువంటి విషయాన్ని అక్కడ కనబడుతుంది. అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుంది. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దూతను చూచిన సంగతి మాకు తెలిపెను. ఈ సంగతి కొర్నేలు సంగతి మనకు ఇక్కడ కనబడుతుంది.
కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందటానికి కొన్ని మాటలు అతడు చెప్తాడు. పేతురుని గురించి మాటలు చెప్తున్నాడు. అతడు నీకు చెబుతాడు, నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పును. అన్ని మాటలతో అన్నిసార్లు రక్షణ పొందలేం. దేవుని వాక్యమే వింటుంటాం, కానీ రక్షణ అనే కార్యము ఒక్కసారి రైజ్ అవుతుంది. అప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్న సంగతి నీకు అర్థమవుతుంది. ఏ మాటల వలన నీవు రక్షణ పొందవలెనో ఆ మాటలు అప్పుడు దేవుడు నీకోసమే వినిపిస్తాడు. అదే సంగతి ఇక్కడ జరిగింది. నీవు చేయవలసిన బాధ్యత ఏంటంటే దేవుని వాక్యాన్ని నీవు వినాలి. నీ రక్షణకు అవసరమైన వాక్యము నీవు వినాలి. మొదట ఏం చేయాలి? వినాలి. వినుట వలన విశ్వాసం కలుగు. రక్షణకు కూడా మొదటి పదం ఏంటో తెలుసానా? వినటమే అన్నా. చూడండి, ఎఫెసీ పత్రిక. వినటమే. వినకుండా ఏమి చేయలేం, వింటేనే అర్థమయ్యేది. వినకుండా ఏ కార్యము చేయలేము. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 13వ వచనం. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, దట్ ఈస్ ద నోట్ దిస్ పాయింట్. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. మీ రక్షణ సువార్తను మీరు విని, తర్వాత క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. రక్షణకు మొదట చేయాల్సిన నీ కర్తవ్యం అయలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలని అంటే, ఇప్పుడు దేవుని వాక్యము నీకు సెలవిస్తుంది, మనందరికీ తెలియచేస్తుంది. రక్షణ సువార్తను వినాలి. ఏం వినాలి? దేవుని వాక్యం వినాలండి. రక్షణ సువార్తను వినాలి. విని విశ్వాసం ఉంచాలి. వినకుండా విశ్వాసం ఉంచలేము. వింటేనే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. చూడండి, ఇప్పుడు రెండవ మాట, రెండవ అవసరత, నువ్వు చేయాల్సిన రెండవ బాధ్యత అక్కనే కంటిన్యూ చేశాం. కాబట్టి 16వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం. 30లో ప్రశ్న ఉంది, 31లో ఇప్పుడు మన పాఠ భాగంలో వెళ్తున్న రెండవ సంగతి లేదా రెండవ కర్తవ్యం నీవు చేయవలసినది దాగి ఉంది. చూడండి, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పెను. రెండవ సంగతి, ఒకటి వినాలి, రెండవది ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. లోపల నీకు ఫెయిత్ కలగాలి, నీలో విశ్వాసం పుట్టాలి. యేసు ప్రభువారు నాకు సరిపోయిన రక్షకుడు అనేది నీకు విశ్వాసం పుట్టాలి. రెండవది, యేసుక్రీస్తును విశ్వసిస్తే నేను నిశ్చయంగా పరలోక రాజ్యానికి వెళ్తాను అన్న విశ్వాసం నీలో కలగాలి. ఒక ఆయన దేవుని నమ్ముకొని 10 ఏళ్ళు అయిందంట. ఎన్నేళ్ళు అయిందన్న? నమ్ముకొని 10 ఏళ్ళు అయిందంట. సేవకుడు వచ్చి ఏమన్నా పరలోకం వెళ్తావా అని అంటే, అదే నాకు డౌట్ వస్తుంది అన్నాడు. ఏమన్నాడు? అదే నాకు డౌట్ వస్తుంది అన్నాడు. అంటే ఆయనకు విశ్వాసం ఉందంట లేనట్ట? లేదు విశ్వాసం. నీ రక్షణకు దేవుడెంత కారణమో నీ విశ్వాసం కూడా అంతే కారణం కావాలి. అందుకని మొదట వినాలి. విన్న తర్వాత నువ్వు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. ఇక డౌట్ ఉండకూడదు నీ జీవితం. నేను ప్రభు నమ్ముకున్న తర్వాత నిశ్చయంగా పరలోకానికి నేను అర్హుడను అన్న సంగతి విశ్వాసానిలో కలగాలి. ఎందుకంటే ఈ వాక్యమే విశ్వాస వాక్యం. ఈ వాక్యం వింటున్నప్పుడు విశ్వాసం కలుగుతుంది ప్రతి మనిషికి. ఈ వాక్యం విన్నప్పుడే విశ్వాసం కలుగుతుంది ప్రతి మనిషిలో. విశ్వాసమునకు కర్త అయిన దేవుని నమ్మగలరు. రెండవది, నువ్వు చేయాల్సిన పని ఏంటిది? విశ్వసించాలి. చూడండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో ఒక స్టేట్మెంట్ కనబడుతుంది. దీనికి జాయింట్ చేసి మాటను చదువుదాం. రెండవ మాటకు విశ్వసించాలి అన్న మాటకు ఇది జాయింట్ చేసి మనం చదువుకుంటే మరింత బలం ఆ మాటకు మనకు చేకూరుతుంది. చూడండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం. 16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలు.
నమ్మకపోతే శిక్ష ఉంది. నమ్మి బాప్తిసం పొందిన వారికి ఏం కలుగుతుందంట? రక్షింపబడుదురు అనే సంగతి అర్థమవుతుంది. ఈ మాట నీ జీవితంలో నీ విశ్వాసమునకు కారణం కావాలి. అప్పుడే నీవు నమ్మకం అనే మాట నీ జీవితంలో పుడుతుంది. అపనమ్మకంతో రక్షణ పొందలేమండి. యేసు ప్రభువుని చూశాం రా మేము, ఆయన మన కోసం మరలా తిరిగి లేచాడు, ఆయన గాయాలు చూశాము, ఆయన వచ్చాడు మాతో మాట్లాడాడని అంటే మీరు మస్తుగా చెప్తారు. కానీ ఆయన గాయాలలో వేలు పెడితేనే తప్ప నేను మాత్రం నమ్మను. ఇట్లా అంటారు కదా కొంతమందికి. వాక్యం చెప్తే దేవుని నాకు చూపి అట్టయితే నేను నమ్ముతా, నా జీవితంలో ఇది కలిగించాలి, ఇది జరిగితే కదా నేను నమ్ముతా. ఇట్లాంటి బండ హృదయాలు ఉంటాయి కదా. యేసు ప్రభు వారు ఏ మనుష్యుడైతే తోమా ఏ మనుష్యుడైతే అనుమానపడ్డాడో ఆ మనుషుడి దగ్గరికి వచ్చాడు. ఇదిగో అపనమ్మికతో ఉండొద్దు, అవిశ్వాసిగా ఉండొద్దు, రా నా గాయాలలో వేలు పెట్టించు. సందేహమేలా? అందుకని రక్షణ పొందటానికి సందేహము లేని విశ్వాసము కావాలి. మూడవ సంగతిని నేను చూపించి ముందుకు వెళ్తాను. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచన భాగాన్ని, మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచన భాగాన్ని. తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. చాలు. మూడవది, ఒకటి వాక్యం వినాలి, విన్నదాన్ని విశ్వసించాలి. విశ్వసించినప్పుడు నీకు ఓకే అంటే మూడవ సంగతి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుదల నీ జీవితంలో కావాలి. లేదులే నాకు అర్థమైంది, నేను రక్షణ పొందాలంటే కుదరదు. నువ్వు ఒప్పుకోవాలి, అంతే. ఒప్పుకోవాలి. వీరందరూ రక్షణ పొందటానికి బాప్తిసం ఇచ్చు యోహాను దగ్గరికి మందలుగా గుంపులుగా వస్తున్నారు. వచ్చేటప్పుడు వారు ఏం చేశారంట చూడండి. వారు చేసిన కర్తవ్యం ఏంటి? తమ పాపములను ఒప్పుకొనుచు. అది సంగతి. ఏం ఒప్పుకోవాలి? పాపములను మొదట ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? పాపములను మొదట ఒప్పుకోవాలి. నోట్ దిస్ పాయింట్. ఒప్పుకొనుటలో మొదట ఒప్పుకోవాల్సింది ఏంటిది? నెంబర్ 1, మన పాపములను ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఏమవుతుంది? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 9వ వచనం. ఒప్పుకొనుట అన్న సంగతి నీ జీవితంలో జరగాలి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఒప్పుకుంటే జరిగే కార్యం ఇది. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల, ఒప్పుకున్న తర్వాత కూడా దేవుడు ఒప్పుకున్నావులే నాకు నచ్చలేదంటాడా? నువ్వు ఒప్పుకుంటే చాలు. ఆయన చేసే కర్తవ్యం ఏంది? ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఏం చేస్తాడంట? మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడు. ఇదండి రక్షణలో నీవు చేయాల్సిన మూడవ కర్తవ్యం. ఒకటి వినాలి, రెండవది విశ్వసించాలి, మూడవది ఒప్పుకోవాలి. ఒప్పుకొనుటలో మొదటిది నీ పాపములను ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? నీ పాపములను ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన క్షమించేవాడు. రెండవది ఏం ఒప్పుకోవాలి చూడండి. రెండవది కూడా చూడాలి. ఏం ఒప్పుకోవాలి? రోమాపత్రిక 10వ అధ్యాయం ఏమి ఒప్పుకోవాలి? రెండవదిగా 10వ వచనాన్ని 9-10 వచనాలు చదువుకుందాం. 9వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. చాలండి. ఇక్కడ ఒప్పుకోవాల్సింది ఏంటిదంట? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. ఒకటి ఏం ఒప్పుకున్నాం? పాపములను ఒప్పుకున్నాం. రెండవది ఏం ఒప్పుకోవాలి? యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. 2 మాటలు గుర్తుపెట్టాలి.
ఒకటి పాపం ఒప్పుకోవాలి, రెండవది ప్రభువును ఒప్పుకోవాలి. ఇది నీ నాలుకతో జరగాలి ఈ కార్యం. అందుకనే 11వ వచనం చదవండి, క్లారిటీ. 10వ వచనం లేదా 11వ వచనం ఉంది చూడండి ఒకసారి, 10, 11. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. చాలు, నోటితో ఒప్పుకొనును అనే మాట కనబడుతుంది. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అనే మాట కనబడుతుంది. బహిరంగంగా దేవుని కోసం నిలబడాలా. నీకు రక్షణ కావాలంటే నీవు నిలబడితేనే, నీవు ఒప్పుకుంటేనే ఆయన నిన్ను కూడా ఒప్పుకుంటాడు. ఒక అయ్యలారా, రక్షణ పొందటానికి నేనేమి చేయాలి అన్న సంగతి, ఈ 3 మాటలు నీ జీవితంలో ఎప్పుడు మెదలాలి. ఎవరికి బోధించిన రక్షణ జ్ఞానము ఇది కావాలి. ఒకటి వినాలి, రెండవది విశ్వసించాలి, మూడవది ఒప్పుకోవాలి. అప్పుడే రక్షణ నీ సొంతమవుతుంది. ఆ తర్వాత నీవు ఎలాగూ బ్రతకవలసిందో ఒక్క మాట చూపిస్తాను. అది భారమైనది కాదు, దేవుడే నిన్ను నడిపిస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 40వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాం. 40వ వచనం. ఇది కూడా రక్షణకు ముడిపడి ఉంది అన్న సంగతి నీవు మర్చిపోకూడదు సుమా. 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఇది హెచ్చరిక. రక్షణ సోర్స్ నువ్వు చూసావు, రక్షణలో నువ్వు చేయాల్సిన బాధ్యత చూసావు. రక్షణలో ఒక ఇంపార్టెంట్ నోటీస్ నువ్వు అర్థం చేసుకోవాలి. అదేంటిదంటే, ఈ లోకానికి, ఈ తరము వారికి, ఈ తరం ఏ తరం అంటే అది రాయబడింది, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాలి. వేరై అంటే వేరుగా అంటే సపరేట్. కొంతమందికి వేరు అంటే ఇట్లా అర్థమైందంట, వేరులాగా ఉండాలేమో అని. చెట్టుకు వేరెట్టుందో అట్టు ఉండాలనుకున్నాడంట, అందుకని మరింత కలిసిపోయినాడంట లోకంతో. అది కాదు నాయనా, రక్షణ పొందిన తర్వాత లోకానికి వేరు కావాలి. అది నీ జీవితం మారు. రక్షణ పొందటానికి చివరిగా ఎప్పుడు ఈ రక్షణ ఎంతకాలం ఆగాలి? ఒక 5 రోజుల, ఒక 10 రోజుల? కొంతమంది అంటారు రక్షణ పొందాలంటే ఏం చేయాలని అంటే, ఒక వారం రోజులు ప్రార్థన చేసుకొని రా, నేను చెప్తానండి. ఆలోపు చచ్చిపోతే ఈయన బాధ్యతనా? రక్షణ ఎవరిది కాదు. మొదట నేను చెప్పాను, నీకును నీ దేవునికి మధ్యలో మాత్రమే. అయితే నీవు చేయాల్సిన కర్తవ్యం వినాలి, విశ్వసించాలి, ఒప్పుకోవాలి. ఇది ఎప్పుడైనా జరగవచ్చు, అర్ధరాత్రి అయినా జరగవచ్చు నీ జీవితం. రాత్రి నిద్ర పట్టదు కొన్నిసార్లు రక్షణ పొందకపోతే. ఆ రాత్రి లేచి ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోవాలనిపిస్తుంది. అది ఏ మిడ్ నైట్ అయినా కావచ్చు. ఆ రుజువు కావలిస్తే వచ్చి దేవుని సేవకునికి చెప్పు. ఆ రుజువు ఇలా జరిగింది నా జీవితంలో అని చెప్పిన ఆ జరిగిన సంగతి నీ తల్లికి చెప్పు, నీ తండ్రికి చెప్పు, నీ పిల్లలకు చెప్పు, నీ ఇంటి వారికి చెప్పు. ఓకే, కానీ ఈ రక్షణ మాత్రము నీకు నీ దేవునికి మధ్యలో జరుగుతుంది. ఎప్పుడు ఎంతకాలం ఆగాలి అనే మాటకు సమాధానం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదువు. 3వ వచనం. లేదా మొదటి నుంచి చదువుకుందాం. 6వ అధ్యాయం మొదటి నుంచి. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన వద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అనుకూల సమయమందు మీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఈ కేక నీ జీవితంలో వినబడుతుంది. ఎప్పుడంట? ఇదే రక్షణ దినము.
ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. రేపేమి జరుగునో నీకు తెలియదు గనుక, ఏ నాడైతే దేవుని వాక్యము నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడో, ఏ దినమైతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడో, పాపమును గూర్చి, తీర్పును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకొన చేయును అని యోహాను సువార్తలో చెప్పినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వింటుండగా నిన్ను ఒప్పింప చేస్తాడు, బలవంత పెడతాడు. అదే దేవుని వాక్యం చెబుతుంది, ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఆ దినం నీ జీవితంలో రాసి పెట్టుకోవచ్చు, ఆ దినం నీవు రాసి పెట్టుకోవచ్చు. అది నీ రక్షణ దినం అన్న సంగతి నీవు మర్చిపోవద్దు. ప్రియమైన దేవుని వారు, ఇంత గొప్ప రక్షణ, ఇంత నిత్య రక్షణ, ఇంత శాశ్వతమైన ఈ రక్షణ, ఇంత విలువైన ఈ రక్షణ నీవు నేను పొందటానికి ఎవరు చేసిన కార్యం? రోమాపత్రికలో ఒక మాట చదువుకొని, ఆ మాటలు చదువుకోకపోతే ఈ పాఠానికి సారాంశంగా ఉండదు. తప్పక ఆ మాటలు చదువుకోండి. మొదటగా రోమాపత్రిక 3వ అధ్యాయం 23 మొదట చదువుకుందాం. ఆ తర్వాత 6:23 రెండవ చదువుకుందాం. మొదట 3:23 చదువుకుందాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇది మొదటిది. పాపము చేయటం వలన ఆ గొప్ప సంగతిని, మహిమను మనం పొందలేం. ఇప్పుడు 6:23 చదువుకుందాం. రోమాపత్రిక 6:23 మనం చదువుకుందాం. ఏలైనగా పాపము వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం చాలు. ఇది రక్షణను గూర్చిన మూల పాఠం మాత్రమే. ఒక వ్యక్తి పాపములో నుంచి, శాపములో నుంచి, పాపములను వచ్చే జీతం మరణములో నుంచి, నిత్య నరకాగ్ని నుంచి తప్పించుకోవటానికి అతడు చేయవలసిన కార్యాలు మనం చూసాం. మినిమం అవసరమైన సంగతులు మనం చూసాం. అయితే నిత్య జీవము క్రీస్తు యేసులో ఉంది. ఎందులో ఉంది? క్రీస్తు యేసులో ఉంది నిత్య జీవం. ఆ క్రీస్తు యేసులో ఉండుట అంటే దాని అర్థం ఏంటంటే, సిలువలో వేలాడిన క్రీస్తులో, నీ కొరకు మరణించిన క్రీస్తులో ఉంది అనే దాని అర్థం. ఈ మాట నిన్ను నేరుగా సిలువను చూపిస్తూ, ఈ మాట యేసు క్రీస్తులో నిత్య జీవం అని చెప్పగానే నీ కొరకు గాయపరచబడిన ప్రభువులో చూపిస్తూ, కొరడాల చేత కొట్టబడిన ప్రభువును చూడమని నీ మనసును త్రిప్పుతుంది ఈ మాట. ఆయన కల్వరి సిలువలో ఆ మిట్ట మధ్యాహ్నపు వేళ బహు ఘోరమైనటువంటి రీతిగా బల్లెపు పోటుకుంటాడు. ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి మొత్తినప్పుడు రక్తం చిమ్మి నరాలు దెబ్బతిని ఆయన మీద కొరడాలు నాట్యమాడిపోతుంది. ఒక కొరడా పోతే ఇంకో కొరడా, మాంసం ముద్దలుగా ఎగిరిపడుతుంది. ఫర్ వాట్ పర్పస్? ఫర్ ద సేక్ ఆఫ్ సాల్వేషన్. నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం, మనందరినీ రక్షించటానికి ఆ ప్రభు వేదన పొందాడు. యేసుక్రీస్తులోనే నిత్య జీవం అంటే ఆయనయే ఆ కార్యము చేయకపోతే అయ్యో ఘోర పాతాళం. అక్కడ వేదన, బాధ, భరించలేనటువంటి వేదన, నిత్యము అగ్నిలో కాలవలసింది. అట్టి అగ్ని నుంచి తప్పించడానికి నిన్ను నన్ను ప్రభు రక్షించుకున్నాడు. ఎలాగూ రక్షించుకున్నాడు? ఊరికనే వచ్చిందా? కాదు. నీ ప్రభు నీ కోసం మరణించాడు. మరణమగునంతగా ఆయన వ్యాధిని అనుభవించాడు. స్వరూపమైనను సొగసైనను లేదు. చూడటానికి ఇంతకు ఈయన ఎందుకు ఇలా తయారయ్యాడా అనిపిస్తూ, ఒక ఆకారము లేకుండా తయారైపోయాడు. అంతగా చిదిమిపోయింది ఆయన శరీరం. ముద్ద, ఒక మాంసపు ముద్ద అయిపోయాడు. మానవుడు నశించకూడదని దేవుని అనాదికాల సంకల్పం క్రీస్తులో నెరవేర్చుకోవటానికి
నేను చచ్చినా పర్వాలేదు, నా పిల్లలను నేను రక్షించుకోవాలనే ఒక్క కారణము చేతనే ప్రభు మన కోసం మరణించాడు. అందుకని నిత్య జీవం క్రీస్తులో ఉంది అంటే, ఇదిగో భూదిగంత నివాసులారా ఆయన వైపు చూచి రక్షణ పొందుడి అని రాయబడి. ఎక్కడ చూడాలి? ఆయన వైపు చూడాలి. అక్కడేముంది? సిలువ. అక్కడేముంది? రక్తం. అక్కడేముంది? వ్రేలాడుచున్న ప్రభు ఉన్నాడు. అందులో ఉంది పాపక్షమ. ఊరికే నీవు పాపివిరానంటే ఎవడు ఒప్పుకోడు. సిలువను చూసినప్పుడే పశ్చాత్తాపం కలుగుతూ ఉంది. సిలువను చూసినప్పుడే మారు మనస్సు కలుగుతుంది. సిలువను చూసినప్పుడే పాపములకు ప్రాయశ్చిత్తం కావాలి అన్న భయం మనకు కలుగుతుంది. అప్పుడే మన మనస్సు కరుగుతుంది. రాతి లాంటి హృదయం మాంసపు హృదయంగా అప్పుడే మారుతుంది. ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఈజ్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. ఆ సిలువ వైపు నీవు నేను చూసినప్పుడే రక్షణ పొందగలం. ఇంకా ఏ మార్గమున, ఏ రీతిగా మనము పాపక్షమాపణ పొందలేము. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. ఈ మధ్యాహ్నం రక్షణ పొందావా? నీ విలువ ఎరుగు. ఒకవేళ రక్షణ పొందలేదా? ప్రభు నిన్ను ప్రేరేపిస్తుంటాడు. అలాగైతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం. ఈ దినము నీది. ఇదే నీ దినం అయితే ఎలాగూ చేయదు. రేపు నీది కాదు. రేపేమగునో నీకు నాకు తెలియదు. ఈరోజే భూమి మీద బ్రతికి ఉన్నాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాం. కల్వరి సిలువలో కార్చిన రక్తం నిన్నడుగుతుంది, ఎంతకాలము రక్షణ పొందక ఉందు అని. కల్వరి గిరిలో ప్రభు వేసిన కేక నిన్నడుగుతుంది, ఎంతకాలం రక్షణ పొందకుండా ఉంటావు. కల్వరి గిరిలో గాయపడిన ఆయన కుడి హస్తం నిన్నీ వైపు చాచి అడుగుతూ ఉంది, ఇంకెంతకాలం రక్షణ పొందక ఉందువు అని. కల్వరి గిరిలో నలగొట్టబడిన ఆయన శరీరం అడుగుతుంది, ఇంకెంతకాలం రక్షణ పొందక ఉందువు అని. చివరిగా బల్లెపు పోటు భరించిన ఆయన గుండె నిన్ను అడుగుతుంది, ఇంకెంతకాలం రక్షణ పొందక ఉందువు అని. గుండె ఆయన ప్రతిస్పందన, ఆయన హృదయ స్పందన నిన్నడుగుతుంది, ఎంతకాలం రక్షణ పొందక ఉందువు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం. నేడే రక్షణ దినం. ఈ మాటలు వింటుండగా రక్షణ పొందావా? దేవునికి స్తోత్రం. ఒకవేళ రక్షణ పొందలేదా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. గడ్డి లాంటి జీవితం, పువ్వు లాంటి జీవితం వాడిపోతుంది, రాలిపోతుంది. శాశ్వతమైనది దేవుని వాక్యం. ఎన్ని నాల గమనము, ఎంత దూర పయనము, ఎన్ని నాల గమనము, ఎంత దూర పయనము, ఈ దరిత్రిలోనని బ్రతుకు దినములెన్నియో, ఈ దరిత్రిలోనని బ్రతుకు దినములెన్నియో, ఎన్ని నాల గమనము, ఎంత దూర పయనము. త్రాసు మీద దూలిలా ఎగిరిపోవు జీవితం, త్రాసు మీద దూలిలా ఎగిరిపోవు జీవితం, కలలు కన్న జీవితం కలసిపోయే నేలలో, కలలు కన్న జీవితం కలసిపోయే నేలలో, ఎన్ని నాల
గమనము, ఎంత దూర పయనము, ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనము. యేసే సత్య మార్గము, యేసే నిత్య జీవము, యేసే సత్య మార్గము, యేసే నిత్య జీవము. యేసుని నమ్ము వారికి నిత్య జీవము సగును. యేసుని నమ్ము వారిని నిత్య జీవము సగును. ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనము, ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనము.